కోసం మీ సన్నిధిలో ప్రార్థన. దేవుని రాజ్యం గురించి ఆలోచిస్తూ వస్తున్నప్పుడు దేవుని రాజ్యం గురించి మీరు ఆయనతో మినిస్టర్ చేసిన విధానాన్ని బట్టి వందనాలు. అదేవిధంగా తీవ్రమైన స్ట్రెస్ గుండా వెళ్తుండగా జాబ్ విషయంలో మీరు కృప చూపించండి అయ్యా. మరి మీ మీద ఆధారపడడానికి, ఆ స్ట్రెస్ నుంచి రిలీవ్ అవ్వడానికి ప్రభా తన జాబ్ని మునుపటి కంటే మంచి పర్ఫార్మెన్స్తో, ఎబిలిటీతో చేయడానికి కావాల్సిన కృపను అనుగ్రహించమని మీ నడిపింపు కోసం ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మరి మా పీసెంజా ఫెలోషిప్ చర్చిలో జాబ్ చేస్తున్న వారందరినీ మీ సన్నిధిలో ఎత్తుపట్టి ప్రార్థిస్తున్నాను నాయన. ఎవరెవరైతే స్ట్రెస్ గుండా వెళ్తున్నారో వారందరికీ ఆ స్ట్రెస్ నుంచి మీరు రిలీవ్ దయచేయమని అడుగుతూ, ప్రభా నేను అల్పుడను, అయోగ్యుడను ప్రభా, మరి నన్ను క్షమించి ప్రభా మీరు నా ద్వారా ఈ రాత్రికాల సమయంలో మాతో మాట్లాడమని అడుగుతూ, నన్ను మీ ఆత్మతో నింపమని అడుగుతూ, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామం మిక్కిలి వినయంగా బట్టి మాది ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. లూకా సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాం. లూకా సువార్త 14వ అధ్యాయం, గాస్పల్ అకార్డింగ్ టు లూక్ 14th చాప్టర్ 1 to 14 వర్సెస్. అందరం కలిసి చదువుదాం. ఆ తర్వాత అందులోని కొన్ని విషయాలను మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించాం. విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయుటకు పరిసయ్యుల అధికారంలో ఒక ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయను అని వారు ఆయన కనిపెట్టుకుంటారు. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండేది. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగుగా వారు ఊరకుండేది. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, మీలో ఎవని గాడిదైనను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దాన్ని పైకి తీయడా అని వారిని అడిగాను. ఈ మాటలకు వారు ఉత్తరం చెప్పలేకపోయింది. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకున్నట్టు చూసి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. నిన్నెవరైనాను పెండ్లు విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతన్ని పిలిచిన వాడును వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండ సాగుదు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండు. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరూ ఎదుట నీకు ఘనత కలుగును. తను తాను హెచ్చించుకుని ప్రతివాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడును అని చెప్పాను. మరియు ఆయన తను పిలిచిన వానితో ఇట్లనను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారం కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువు. నీకు ప్రత్యుపకారం చేయటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడు వగదు. నీతిమంతుల పునరుద్ధానం అందు నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. మొట్టమొదట 1 నుంచి 6 వచనాల వరకున్న వాక్య భాగంలోని విషయాలను మనం ధ్యానం చేద్దాం. 1 to 6 వర్సెస్. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, విశ్రాంతి దినమున మొదటి వచనంలో, విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయుటకు పరిసయ్యుల అధికారులు ఒక ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయను అని వారు ఆయన్ని కనిపెట్టుకుంటారు. అంటే ఆన్ ద సబ్బాత్ డే జీసస్ వెంట్ టు ద హౌస్ ఆఫ్ ఎ ఫారసీ ఫర్ లంచ్ ఆర్ డిన్నర్, వి డోంట్ నో, అండ్ ఎవ్రీబడి ఈజ్ వాచింగ్ హిమ్. ప్రతి ఒక్కరూ ఆయన్ని కనిపెడతా ఉన్నారు యేసు ప్రభు. ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్ దే వాచ్ జీసస్ క్లోజ్లీ. నౌ పీపుల్ ఆర్ సైలెంట్లీ వాచింగ్ క్రిస్టియన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ కదా. యేసు ప్రభుని ఎలా దగ్గర నుంచి కనిపెట్టుకొని ఆయన్ను కనిపెట్టుకున్నారో, అప్పటి నుంచి యేసు ప్రభు కాలం నుంచి ఇప్పటి వరకు క్రైస్తవులని చెప్పుకున్న వాళ్ళందరినీ ఈ ప్రపంచం కనిపెడుతూ చూస్తూ ఉంటుంది అట్లా. ఎందుకనంటే దే నో వాట్ జీసస్ టాట్ టు హిస్ ఫాలోవర్స్. యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులకు లేదా ఆయన పాటించే వాళ్ళకు, క్రిస్టియన్స్ అని చెప్పుకునే వాళ్ళకు ఏం నేర్పించాడో ఈ లోకానికి తెలుసు. And they observe that Jesus followers are following the teachings of Jesus or not.
కాబట్టి యేసు ప్రభు ఎవరు, యేసు ప్రభు ఏం బోధించాడనే విషయం లోకంలో చాలా మందికి తెలుసు. కాబట్టి మన క్రైస్తవ జీవితాలని వాళ్ళు దగ్గర నుంచి యేసు ప్రభుని ఎలా కనిపెట్టి చూస్తా ఉన్నారో, మనల్ని కూడా కనిపెట్టి చూస్తా ఉంటారు. మనము యేసు ప్రభు బోధల ప్రకారం జీవిస్తున్నామా లేదా అని కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి తెలుసు బాగా, అంటే వారు అన్యులైనప్పటికీ క్రిస్టియన్లు అంటే అహింసావాదులని, మనం ఇతరుల ప్రేమ దయ కలిగి ఉంటామని, చాలా విషయాల్లో ఫెయిర్ గా ఉంటామని, సినిమాలు చూడమని, గుడికి వెళ్ళమని, ప్రసాదాలు తినమని వారికి తెలుసు. అయితే మనం ఎక్కడైనా తప్పు చేస్తే మన తప్పులు పట్టి ఎత్తి చూపాలని వారు ఎదురు చూస్తుంటారు. కనుక మన వైపు నుంచి మనం చేయవలసింది ఏంటంటే, మనం మన క్రైస్తవ జీవితాలు అందరూ గమనిస్తా ఉన్నారు, చూస్తా ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా మన క్రైస్తవ జీవితాలు మనం జీవించాల్సిన అవసరం ఉంది. అలా ప్రజలు ఎంత భూతద్దం పెట్టి వెతికినా చివరికి యేసు ప్రభువులో ఒక్క తప్పు కూడా కనుగొనలేకపోయారు. యేసు ప్రభునే కాదు, యేసు ప్రభు శిష్యుల్లో కూడా చాలా మందిలో తప్పు కనిపెట్టలేకపోయారు. ఆ విధంగా మనం ఈ లోకంలో జీవించవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో నాకు ఇష్టమైన ఒక మాట, ఇష్టమైన సంఘటన ఏంటంటే ఈ విషయంలో దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. ఇది నేను జాబ్ చేసేటప్పుడు ఎప్పుడు నా ఆఫీస్లో నేను అనుకుంటా ఉంటాను, నేను కూడా ఇట్లా ఉండాలి దానియేలు లాగా. దానియేలు 6:4లో రాయబడ్డ మాట ఏమిటంటే, అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలన నుండి తగిన హేతువు కనిపెట్టుచుంటుంది కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. అంటే యేసు ప్రభువులో లోపం కనిపెట్టాలని ఆయన మీద కనిపెట్టుకొని ఉన్నప్పుడు యేసు ప్రభువులో ఎటువంటి లోపం కనిపెట్టలేకపోయారు. యేసు ప్రభు కంటే ముందే దానియేలులో కూడా మరి ఎటువంటి లోపం ఏమైనా దొరుకుతుందేమో, ఎక్కడ పట్టుకుందాం దానియేలుని వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆయన ఎవరికి అవకాశం ఇవ్వలేదంటే ఎటువంటి జీవితాన్ని జీవించిండు దానియేలు, యేసు ప్రభు వారు ఎటువంటి జీవితాన్ని జీవించారు. కాబట్టి క్రైస్తవులంగా మనం కూడా అటువంటి జీవితాలు మనం జీవించవలసిన అవసరం ఉంది. దేవుడు మన గురించి అటువంటి సాక్ష్యాన్ని ఇవ్వవలసిన అవసరం ఉంది. యోబు గురించి కూడా యేసు ప్రభు ఎటువంటి సాక్ష్యం ఇస్తాడంటే, యోబు గురించి దేవుడు చెప్పిన సాక్ష్యం, యోబు యథార్థవంతుడంట, న్యాయవంతుడంట, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అటువంటి సాక్ష్యాన్ని మనం పొందుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 12:3-5లో కూడా సమూయేలు అందరితో నిలబెట్టి మాట్లాడి, నేను ఎప్పుడన్నా మీ దగ్గర లంచం పుచ్చుకున్నానా, నేను ఎప్పుడన్నా న్యాయాన్ని తిప్పివేసినానంటే అందరూ ప్రజలు, లేదు నువ్వు ఎప్పుడు మా దగ్గర లంచం పుచ్చుకోలేదు, నువ్వెప్పుడు మా 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 పట్ల అన్ఫెయిర్ గా నువ్వు వ్యవహరించలేదు అని సామెలు గారి గురించి కూడా సాక్ష్యం చెప్పడం జరిగింది. సో ఈ లోకంలో మనకు ఒక మ్యాండేట్ ఏంటంటే, క్రైస్తవులముగా మనము నిందారహితులముగా మనము మనల్ని లోపం వెతకడానికి ప్రయత్నించిన వారికి మనం ఎటువంటి అవకాశం ఇవ్వకుండా మనం జీవించవలసిన అవసరం ఉంది. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో పౌలు గారు ఏమంటారంటే, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము అని కదా. కాబట్టి మనం యథార్థంగా జీవిద్దాం, నిందారహితులుగా జీవిద్దాం, నిర్దోషులముగా మనం జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అది ఆ మొదటి వచనం నుంచి మనం నేర్చుకోవాల్సింది. రెండవది మనం చూస్తే, ఇంకా మనం ముందుకు వెళ్తే, ఆ రోజు సబ్బాతు రోజున పరిసయ్యులు శాస్త్రులు యేసు ప్రభుని వాచ్ చేస్తా ఉన్నారు. అప్పుడు జీసస్ సాయ మ్యాన్ విత్ డిసీజ్ కాల్డ్ డ్రాప్సీ, జలోదర రోగం పట్టిన ఒక వ్యక్తిని యేసు ప్రభు చూశాడు. అక్కడ జలోదర రోగం అంటే ఎడిమా, బాడీ ఫ్లూయిడ్స్, అంటే ఒళ్ళంతా మరి నీరు చేరుకోవడం. అప్పుడు యేసు ప్రభు అక్కడ ఉన్న పరిసయ్యుల ఆలోచనలు ఎరిగి, ఆ రోజు విశ్రాంతి దినం కాబట్టి వాళ్ళనే ఎదురు ప్రశ్న వేశాడు యేసు ప్రభు. ఆయన చేస్తాడు ఎట్లా స్వస్థత, చేసిన తర్వాత మళ్ళా వాళ్ళు ప్రశ్నిస్తారు, లేకపోతే వాళ్ళకున్న కోపం సమాజ మందిరంలో విశ్రాంతి దినం రోజున స్వస్థపడితే చాలా రోజులు ఉన్నాయి కదా, మీరు అప్పుడు వచ్చి స్వస్థపడవచ్చు కదా, విశ్రాంతి దినం రోజున రావద్దని చెప్పడం, ఇవన్నీ ఎందుకని యేసు ప్రభు వారే కౌంటర్ అటాక్ లాగా ముందే చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు వారు వాళ్ళతో ఏమన్నాడు, అక్కడున్న పరిసయ్యుల ఆలోచనలు ఎరిగి తప్పు పట్టాలని చూస్తా ఉన్నారు కాబట్టి
విశ్రాంతి దినం రోజున స్వస్థపరచడం న్యాయమా కాదా అని అడిగాడు. అప్పుడు వారు ఎస్ చెప్పలే, నో చెప్పలే. ఎందుకంటే ఎస్ చెప్పినా వాళ్ళు అంటే దే 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 కెనాట్ స్టాండ్ అగైనెస్ట్ జీసస్ కదా. వాళ్ళు దేవుడికి వ్యతిరేకంగా యేసు ప్రభుతో వాదించలేరు. యేసు ప్రభు ఎందుకంటే ఆయన యథార్థవంతుడు, ఆయన యేసు ప్రభు వారు ఆ ఆ ఆయన దేవుడు కాబట్టి యాక్చువల్ గా వాళ్ళు నిలబడలేరు. సో వాళ్ళు సమాధానం చెప్పకుండా మిన్నకుండిపోయినారు. ఏది చెప్పినా మనల్నే తప్పుపడతాడు కాబట్టి అని వాళ్ళు గమ్మునున్నారు. అప్పుడు యేసు ప్రభు అతన్ని స్వస్థపరిచి అక్కడి నుంచి పంపేసిన తర్వాత యేసు ప్రభు వారిని ఈ ప్రశ్న వేసిండు కదా. విశ్రాంతి దినమున స్వస్థపరచడం అనే ప్రశ్న ఎందుకు అడిగాడంటే, విశ్రాంతి దినం పేరిట చేస్తున్నవన్నీ సరైనవా కాదా అని వారి ఆలోచనలని, వారి ట్రెడిషన్స్ ని ప్రశ్నించాడు అక్కడ యేసు ప్రభు వారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఆయన అంత పర్టికులర్ గా పరిచయల్ని, శాస్త్రుల ట్రెడిషన్స్ ని మరి ఆయన కండెమ్ చేశాడు, ఆయన గద్దించాడు అవకాశం ఉన్నప్పుడల్లా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు అంత సీరియస్ గా దేవుడు డీల్ చేసినాడు ఆచారాలతోటి, ట్రెడిషన్స్ తోటి అనే విషయాన్ని కనుక మనం పరిశీలన చేస్తే మనకు చాలా విషయాలు కనపడతాయి లేఖనాలు. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ వార్త 7వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, మార్క్స్ వార్త 7:8 ప్రకారం దే పుట్ హ్యూమన్ ట్రెడిషన్స్ అబౌవ్ గాడ్స్ వర్డ్. ఎందుకు దేవుడు ఆ ట్రెడిషన్స్ ని అంతగా యేసు ప్రభు వారు ఖండించాడు, వారి ముఖం మీదనే ఆయన ఎందుకు ఖండించాడంటే, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 8వ వచనంలో రాయబడ్డ మాట ఒకసారి చూద్దాం. మార్క్స్ వార్త, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొంటున్నారు అన్నారు. అంటే దే పుట్ హ్యూమన్ ట్రెడిషన్స్ అబౌవ్ గాడ్స్ వర్డ్. అదొక రీజన్. అందుకే యేసు ప్రభు వారు అంత స్ట్రాంగ్ గా కండెమ్ చేసిండు ఆ పరిచయల్ని, శాస్త్రుని. రెండో విషయం చూస్తే దే క్యాన్సిల్ గాడ్స్ కమాండ్మెంట్స్ ఆల్సో. మార్క్ 7:13 లో ఉంటుంది అన్నమాట. మార్క్ 7:13 లో, మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యమును నిరర్ధకం చేస్తా ఉన్నారు. యు క్యాన్సిల్ గాడ్స్ కమాండ్మెంట్. మీ ఆచారాలు పాటించమంటారు, దేవుని వాక్యాన్ని మాత్రం మీరు అది నిరర్ధకం చేస్తా ఉన్నారు అని. ఇంకోటి, ఎందుకు ట్రెడిషన్స్ వల్ల ఎందుకు ట్రెడిషన్స్ పాటించొద్దు అని చెప్తా ఉంటారంటే, దానికి కారణం ఏమిటంటే ట్రెడిషన్స్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ అవుట్వర్డ్ అపీరెన్స్, నాట్ ద హార్ట్. ఆచారాలు ఎప్పుడు బయటికి కనపడే వాటిని ప్రోత్సహిస్తుంది ఆచారం కదా. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ వాషింగ్, చేతులు కడుక్కోవాలి. యేసు ప్రభు ఎందుకు చేతులు కడుక్కోవట్లేదని అడిగారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి కదా. చేతులు కడుక్కోకుండా ఎందుకు భోజనం చేస్తున్నారు, అది ఆచారం కదా అని. ఆ తర్వాత అంటే దే ఎంఫసిస్ ఆన్ ఎక్స్టర్నల్ ప్యూరిటీ. బయటికి కనపడేటట్టుగా ఆచారాలు పాటిస్తే సరిపోతుంది అని వాళ్ళు అనుకుంటా ఉంటారు. అందుకే పబ్లిక్ ప్రేయర్, పబ్లిక్ గా బయటికి కనపడే అంటే అంత ఆచారాలన్నీ ఏం చేస్తాయంటే బాహ్యంగా బయటికి కనపడే విషయాల్ని ప్రమోట్ చేస్తూ ఉంటాయి. వేరాజ్ దే ఇగ్నోర్డ్ హార్ట్ కి సంబంధించిన విషయాల్ని వాళ్ళు ఇగ్నోర్ చేశారు కదా. అంటే వాళ్ళకి ప్రైడ్ ఉంది, వాళ్ళకి గ్రీడ్ ఉంది, ఆ హృదయంలో హిపోక్రసీ ఉంది, ల్యాక్ ఆఫ్ మర్సీ కదా. అంటే ఒక వ్యక్తి స్వస్థపడితే సంతోషించాల్సింది పోయి సాంప్రదాయాన్ని తీసుకొని వచ్చి మరి ఎందుకు విశ్రాంతి దినం రోజున స్వస్థపరిచామని యేసు ప్రభునే, విశ్రాంతి దినానికి ప్రభు అయిన ఆయన్నే మరి వాళ్ళు అడిగే పరిస్థితి ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆ తర్వాత ఎందుకు యేసు ప్రభు వారు ఇంకా మనం ఫర్దర్ గా ముందుకెళ్తే ఎందుకు అంత స్ట్రాంగ్ గా కండెమ్ చేసినాడంటే, 4వ రీజన్ ఏంటంటే దే బర్డెన్ పీపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ హెల్పింగ్ దెమ్. మత్తయి సువార్త 23:4 ఉంటుంది అన్నమాట. మాథ్యూ 23:4 కదా. అంటే ప్రజలకు సహాయం చేయకపోగా ఆచారాలను వాళ్ళ మీద రుద్ది ఒక భారముగా, దాన్ని పాటించలేనంత భారము మరి వాళ్ళ మీద కలగజేసినారు అనే విషయాన్ని మత్తయి సువార్త 23:4 ఉంటుంది. చదువుతారా ఎవరన్నా? మత్తయి సువార్త 23:4. మోయ సత్యము కాని భారమైన బరువులు కట్టి దే బర్డెన్ పీపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ హెల్పింగ్ దెమ్. అదొక కారణం. చివరి కారణం ఏంటంటే మత్తయి సువార్త 23:13 ఉంటుంది అన్నమాట. దే బ్లాక్డ్ పీపుల్ ఫ్రమ్ గాడ్స్ కింగ్డమ్.
మీరు పరలోక రాజ్యంలో యు బ్లాక్డ్ పీపుల్ ఫ్రమ్ గాడ్స్ కింగ్డమ్ అనే విషయాన్ని చెప్తా ఉన్నారు కదా. అందువల్ల యేసు ప్రభు వారు స్ట్రాంగ్ గా మరి నిలబడి ఆ ట్రెడిషన్స్ విషయంలో మరి ఆయన కండెమ్ చేసినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనం కూడా ఈ ఆచారాలు పాటించే విషయంలో ఈ ఆచారాలు ఎక్స్టర్నల్ ప్యూరిటీనే ఇది చేస్తాయి కానీ ఇంటర్నల్ గా ఆ హృదయానికి సంబంధించిన విషయాలని ఏమి అది డీల్ చేయవు ఆచారాలు. కాబట్టి ఈ ఆచారాలు ఇవన్నీ వీటి వల్ల ఇంత నెగిటివిటీ ఉంది. కాబట్టి మనం ఆచారాలను కాకుండా దేవుడి వాక్యాన్ని పాటించే వాళ్ళంగా, దేవుడు కోరుకున్నట్టు జీవించే వాళ్ళంగా, వాక్యానుసారం జీవించే వాళ్ళంగా మనం ఉండాలనే విషయాన్ని ఈ 1 నుంచి 6 వచనాలు మనకు తెలియజేస్తాం. లెట్ us మూవ్ ఫార్వర్డ్. మనం ముందుకెళ్తే ఆ తర్వాత 7 నుంచి 11 వచనాల వరకు ఉన్న వాక్య భాగం కదా. 7 నుంచి 11 వచనాల వరకు ఉన్న వాక్య భాగంలో హియర్ జీసస్ ఈస్ టెల్లింగ్ అబౌట్ ఎ పారబుల్ అబౌట్ హంగర్ ఫర్ ఇంపార్టెన్స్ అండ్ సెల్ఫ్ ప్రమోషన్ కదా. అంటే నాకు ప్రాముఖ్యత ఉండాలి లేదా నన్ను నేను హెచ్చింపజేసుకోవాలి అనే ఆలోచన ఉన్న వాటిని అడ్రస్ చేస్తూ యేసు ప్రభు వారు 7 నుంచి 11 వచనాల వరకు ఉన్న వాక్య భాగంలో మాట్లాడుతా ఉన్నారు కదా. అక్కడ చూస్తే అక్కడ రాయబడ్డ మాట నేను చదువుతున్నాను మళ్ళీ ఒకసారి మనం ధ్యానం కొరకు. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరుచుకున్నట్టు చూసి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. నిన్నెవరైనా పెళ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతన్ని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండ సాగదు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగునా నీవు పోయి కడపటి చోటున కూర్చున్నావు. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. తను తాను హెచ్చించుకొని ప్రతి వాడిని తగ్గింపబడును, తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడినని చెప్పాను. ఆ రోజుల్లో ఎవరింట్లోనైనా జ్యూస్ లేదా ఫారిసీస్ భోజనానికి పిలిచినప్పుడు 3 యూ షేప్ కౌచెస్ ఉంటాయి. యూ షేప్ ఉండే కౌచెస్ ఉంటాయి. వాటి మీద డిన్నర్ చేస్తారు. అయితే ఆ 3 యూ షేప్ కౌచెస్ లో కూడా టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3 అంటారు. టేబుల్ 1 అంటే హైయెస్ట్ ఆనర్, టేబుల్ 2 అంటే దానికంటే తక్కువ మరి క్యాడర్, టేబుల్ 3 అంటే దానికంటే తక్కువ క్యాడర్. ఆ యూ షేప్ లో కూడా సెంటర్ లో కూర్చునే సీటు అది చాలా ప్రామినెంట్ సీటు. వివిఐపిని ఆ సెంటర్ లో కూర్చోబెడతారు. బహుశా ఆ విఐపి సీట్లు, ఆ వివిఐపి సీట్ పక్కన ఉండే సీట్లు విఐపి సీట్లు. సో అక్కడ కూర్చోవడానికి బహుశా మరి కూర్చోవాలని ప్రజల తాపత్రయం చూసి మరి యేసుప్రభు వారి భోజనానికి వెళ్ళినప్పుడు ప్రజలు ఇంపార్టెన్స్ కోసం, ప్రామినెన్స్ కోసం, సెల్ఫ్ ప్రమోషన్ కోసం ఆరాటపడుతుంటే మరి ఆ తాపత్రయం చూసి బహుశా యేసుప్రభు వారు ఈ మాటలు మరి చెప్పుంటారు కదా. కాబట్టి వీ హ్యావ్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ సెల్ఫ్ ప్రమోషన్. మనల్ని మనం నలుగురు ఎదుట గొప్ప చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. నేను పెద్దగా కనపడాలి, పెద్ద సీట్లో కూర్చోవాలి అని కదా. వి కేర్ సో మచ్ అబౌట్ అదర్ పీపుల్ థింకింగ్. నేను ఇక్కడ కూర్చుంటే అప్పుడు నన్ను అందరూ ఓహో ఈయన మంచి ప్లేస్ లో కూర్చున్నాడు కాబట్టి ఈయన పెద్దోడై ఉంటాడు అని ఆలోచించాలని వి హ్యావ్ ఎ టెండెన్సీ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఇంప్రెసింగ్ అదర్స్. అంటే ఇతరుల డిస్పోజల్ మీద, ఇతరుల ఆలోచనల డిస్పోజల్ మీద బతకడానికి ఇష్టపడతా ఉంటారు చాలా మంది. అంటే ప్రజలు నన్ను మెచ్చుకోవాలి, నేను గొప్పవాడిని అనుకోవాలి, తర్వాత నేను ఒక ప్రామినెంట్ ప్లేస్ లో ఉండాలి కదా. వీ హ్యావ్ ఏ కన్స్యూమింగ్ ఐడియా హౌ వి లివ్ అవర్ లైఫ్ బిఫోర్ అదర్స్. నన్ను చూసి అందరూ ఏమనుకుంటున్నారు అనే ఆలోచనలతోటి మనిషి బ్రతుకుతా ఉంటాడు కదా. బట్ ఇన్ బైబుల్ జీసస్ ఈజ్ కాన్స్టెంట్లీ మనకేం చెప్తా ఉన్నాడంటే హలో బ్రదర్, హలో సిస్టర్, ప్లీజ్ హంబుల్ యువర్ సెల్ఫ్ అని చెప్తా ఉన్నాడు కదా బైబుల్ మనకు చెప్పేది. కానీ మనకుండే టెండెన్సీ ఏంటంటే సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటాం. నేను గొప్పవాడిని అందరూ అనుకోవాలి, లేదా నన్ను నేను ఎగ్జాల్ట్ చేసుకోవడం కదా, అట్లా మనం చెప్తా ఉంటాం. అయితే హ్యూమిలిటీ కలిగి ఉండాలని బైబుల్ మనకు దానికి భిన్నంగా యేసు ప్రభు వారు కూడా చెప్తున్న మాట. ఈ పారబుల్ ఆయన చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే మీరు అట్లా ప్రామినెంట్ ప్లేసెస్ ని కోరుకోవద్దు, మీరు సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఎప్పుడు మీరు ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా నేను జీవించాలి, ప్రజలు నన్ను మెచ్చుకోవాలనే తాపత్రయంతో మీరు జీవించొద్దు. మీరు హంబుల్ గా ఉండాలి, హ్యూమిలిటీ కలిగి ఉండాలి, ఎప్పుడు తగ్గించుకునే వారిగా మీరు ఉండాలి అని అంటే. తగ్గించుకోవడం అంటే డెఫినేషన్ ఏంటి అని అంటే
హ్యూమిలిటీ ఈజ్ నాట్ థింకింగ్ లో అబౌట్ యువర్ సెల్ఫ్, హ్యూమిలిటీ ఈజ్ నాట్ థింకింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఎట్ ఆల్ అంటాడు ఒక ఆయన. అంటే తగ్గింపు అని అంటే ఏంటంటే మన నుంచి మనం తక్కువ ఆలోచించడం కాదు, అసలు నీ గురించి నువ్వు ఆలోచనే చేయకూడదు అంటాడు. ఇది మనుషులు మనకుండే టెండెన్సీకి వ్యతిరేకంగా చెప్తా ఉన్నాడు దేవుడు కదా. హ్యూమిలిటీ అంటే నిజమైన అర్థం ఏంటంటే అసలు మన గురించి ఆలోచన లేకపోవడం కదా. మనుషుల గురించి తన గురించి తను ఆలోచించేవాడు ఏం చేస్తాడు? పెద్ద సీట్లో కూర్చోవాలా, నా గురించి అందరూ మాట్లాడుకోవాలా, లేదా నన్ను నేను సెల్ఫ్ ప్రమోట్ చేసుకోవాలని అనుకుంటాడు కదా. అట్లా కాకుండా దానికి ఆపోజిట్ గా మరి హ్యూమిలిటీ కలిగి జీవించడం అంటే అర్థం ఏమిటనంటే మనం అసలు మన గురించే ఆలోచించకూడదు కదా. అది రియల్ హ్యూమిలిటీ. థింకింగ్ ఆఫ్ అదర్ పీపుల్ రాదర్ దాన్ మై సెల్ఫ్. ఇతరుల గురించి మనం ఆలోచించే వాళ్ళంగా ఉండాలి, కానీ మన గురించి మనం ఆలోచించకూడదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ట్రూ హ్యూమిలిటీ అనే విషయాన్ని. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మనకి యేసు ప్రభువే కదా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మరి యేసు ప్రభు వారి మనస్సు గురించి అక్కడ రాయబడింది. నేను చదువుతా చూడండి బైబిల్లో. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 3 నుంచి చదువుతున్నా చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకడినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుతూ మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అనే మాట కదా. యేసు ప్రభు కలిగిన మనసు ఏంటంట పైన చెప్తా ఉన్నాడు కదా. మీరు వినయమైన మనసు కలిగి ఉండండి, ఒకటి కంటే ఒకడు యోగ్యుడని ఎంచండి అని అంటాం కదా. అంటే నేను ఇంపార్టెంట్ కాదు, అవతల వ్యక్తే ఇంపార్టెంట్ కదా. ప్రతివాడు తన సొంత కార్యములు కాకుండా ఇతరుల కార్యములు, అంటే నాకు ప్రామినెన్స్ కావాలి, నేను కూర్చోవాలి, నాకు ఘనత రావాలి, నాకు జరగాల్సినవన్నీ జరగాలని కాకుండా మనం ఇతరుల కార్యములను చూసే వాళ్ళంగా, అంటే ఇతరులకు జరగాల్సినవన్నీ, లేదా ఇతరులకి వాళ్ళని లెట్ దెమ్ సిట్, లెట్ దెమ్ హ్యావ్, లెట్ దెమ్ గో ఫస్ట్ కదా. అట్లాంటి ఆప్ పెహలే ఆప్ కదా, మీరు ముందు మీరు అని చెప్పేటట్లుగా మనం, అది యేసుక్రీస్తు కలిగిన మనసు. అటువంటి మనసును మీరు కలిగి ఉండండి అనే విషయాన్ని బైబిల్ మనకు చెప్తా ఉందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. ఇన్ కాంట్రాస్ట్, దీనికి వ్యతిరేకంగా మనం వి ఆల్వేస్ వాంట్ టు బి ప్రమోటెడ్, రికగ్నైజ్డ్, లైక్, అప్రిషియేటెడ్ కదా. ఇది ఒక ట్రాప్ అని చెప్తా ఉన్నాడు యేసు ప్రభు గారు. ఇట్స్ ఎ ట్రాప్, సెల్ఫ్ ప్రమోషన్ అనే ట్రాప్. ఆ ట్రాప్ లో పడిపోతా ఉంటాం మనం. ఈ సెల్ఫ్ ప్రమోషన్ కి మనము ఆ విధంగా మనం ఉండకూడదు అనే విషయాన్ని బైబిల్ మనకు సెలవిస్తా ఉంది. కాబట్టి ఇంతటితో ముగిద్దాం. ప్రభు చిత్తం అయితే మిగతాది 11th వరకు మనం ధ్యానం చేసినాం. మిగతాయి నెక్స్ట్ వీక్ దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ మనం ధ్యానం చేద్దాం. ఇంతవరకు మనం ఆపుదాం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకుంది ఏంటంటే దేవుడు పీపుల్ ఆర్ వాచింగ్ అస్ కేర్ఫుల్లీ. చాలా ప్రజలు మనలో లోపాలు కనిపెట్టాలని మనల్ని చూస్తూ ఉంటారు. యేసు ప్రభువులో ఎలా లోపాలు కనిపెట్టాలని చెప్పి యేసు ప్రభువులో తప్పు పట్టుకోవాలని చూస్తూ ఉన్నారో, అట్లా మనల్ని కూడా క్రైస్తవులుగా మనం జీవిస్తున్నప్పుడు, అంటే మనం పనిచేసే చోట, మనం ఉండే ఇంట్లో, మన ఇంటి చుట్టుపక్కల కదా, అది కలిగి ఉండాలి. మనం ఎప్పుడు మనం ప్రయాణం చేసేటప్పుడు, మనం ఫోన్ మాట్లాడేటప్పుడు, మనం ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో పోతా ఉన్నప్పుడు. కాబట్టి నేను క్రిస్టియన్ కాబట్టి నన్ను అందరూ వాచ్ చేస్తూ ఉంటారు, నేను ఎట్లా ఉన్నాను అనేది వాచ్ చేస్తూ ఉంటారు అనే స్పృహ కలిగి మనం జీవిద్దాం. దానియేలు లాగా, ఎవరు తప్పుపట్టలేనట్టుగా, సమూయేలు లాగా, యోబు లాగా, యేసుక్రీస్తు లాగా అటువంటి గొప్ప జీవితాలని మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అది నెంబర్ 1. రెండవది, మనం చూస్తే ఆచారాలు కాదు ఇంపార్టెంట్, ఆచారాలు కాదు, దేవుని వాక్యమే ప్రాముఖ్యమైనది. ఆచారాలు మనకి ఎటువంటి లాభం చేయవు. ఆచారాలు ఇంకా మనల్ని ఆ దేవునికి దూరం చేస్తాయి. కాబట్టి ఆచారాలు కాదు, దేవుని వాక్యాన్ని పాటించడానికి మనం ప్రయత్నం చేయాలి. అది రెండవది. మూడవది మనం నేర్చుకునేది ఏంటంటే, ఎప్పుడు డోంట్ లుక్ ఫర్ సెల్ఫ్ ప్రమోషన్. మనల్ని మనం ప్రమోట్ చేసుకోవడం,
లేదా అగ్రపీఠాలు కోసం ఆశించడం, ఇతరుల ఆలోచనలకు అనుగుణంగా నువ్వు జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఇతరుల చప్పట్ల కోసం, ఇతరులతో మంచి మంచి అనిపించుకోవడం కోసం ఎప్పుడు నువ్వు ఆలోచించొద్దు. అట్లా ఆలోచించావంటే ఇఫ్ యూ ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ప్లీజర్, యూ డెఫినెట్లీ నువ్వు గాడ్ ప్లీజింగ్ దాంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతావు నువ్వు నేను కదా. మనుషుల గురించి ఆలోచిస్తే అసలు దేవుడు ఏమైనా ఆలోచిస్తున్నాడు అనే విషయమే నీకు పట్టింపు ఉండదు. ఇంకా నువ్వు మనుషుల్ని సంతోష పెట్టేవాడు అయితే దేవుణ్ణి సంతోష పెట్టవని రాయబడింది బైబిల్. కాబట్టి మనం మనుషుల ప్లీజింగ్ కాకుండా మనం ఉండాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. మూడవది అదే, మనము ఎప్పుడు తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి. కాబట్టి సెల్ఫ్ ప్రమోషన్ కోసం ప్రయత్నం చేయొద్దు, ప్రామినెంట్ ప్లేసెస్ కోసం ప్రయత్నం చేయొద్దు. వాటి వల్ల ఏదైనా తాత్కాలికంగా ఈ లోకంలో ఏమన్నా నీకు గుర్తింపు వస్తుందేమో కానీ ఇంకా అదే వస్తుంది, ఇంకా అంతకంటే ఏం రాదు. దేవుడి దగ్గర నుంచి ఏం రాదు బ్లెస్సింగ్. నువ్వు గుర్తింపు కోసం చూస్తున్నావు కదా, నీ కుర్చీ కోసం చూస్తున్నావా, తీసుకో అంటాడు దేవుడు. లేదా నిన్ను అందరూ మెచ్చుకోవాలనుకుంటున్నావు కదా, మెచ్చుకొని అంటాడు దేవుడు. దేవుడు ఏం జోక్యం చేసుకోడు ఆ విషయంలో. నిన్ను పైకి తీసుకురావడా, నిజంగా పైకి రావు నువ్వు నేను. కాబట్టి మనం ఎప్పుడు అట్లా ఆలోచించకూడదు. మనం తగ్గి ఉంటే దేవుడే ఆయన తగిన సమయం ముందు ఆయన హెచ్చిస్తాడు. కాబట్టి ఆ విధంగా మనము జీవించవలసిన అవసరం ఉంది. దేవుడి మాటలు వినండి. People are watching us carefully. Let us be a witness for the Lord always. Traditions, customs will not change us. Can impress others, but it will not change us. Always think of what God wants us to do. In our marriages, all that, look at God. Doesn't matter what others think of us. And humility. Humility is the quality of those who are closest to God. In the Bible, if you see, they were humble people. Father, we thank you for this time that you've given us, and thank you for the beautiful thought. Firstly, Lord, may we live as a testimony in the way we behave with our neighbors, colleagues, those whom we buy things from. May we be aware that we should be a testimony for you before them. And also may we not be people of any kind of custom, especially those things that come from idolatry. May we seek to please you and you alone, not do anything for external show or for people to see or to promote ourselves, but may we be humble people, considering the other person better than us and seeking your glory. Lead us to walk this journey of faith, this journey of obedience. We thank you once again for this time that you've given us. Summer is slowly starting. We thank you for the way you granted us a beautiful, cool summer last year. We thank you that we had plenty of water. Pray that you will bless us this year also with a good summer. May we have sufficient water. We also pray for the war, pray for your cleansing, restoration. Many people are suffering with lack of problem with gas cylinders and things like that. We pray for the suffering families in the war. Lord, all these are signs that your coming is near, and help us to live prepared lives. And pray that there will be mighty revival in our land, in this world. May people know the futility of going after other things, but may they come to the saving knowledge. May their eyes be open to the true Savior of this world. And many come to your righteousness through these ways. We thank you, we praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen.